దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు అలాగుననే ఆశీర్వాదములు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట, దేవుని వాక్యం ఆదికాండము 1వ అధ్యాయములో 27వ వాక్యము నుంచి చివరి వాక్యమైన 31వ వాక్యం వరకు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులం చేయుదము అని చెప్పి, దేవుడు స్త్రీనిగాను పురుషునిగాను చేసేను అని రాయబడ్డది. 27వ వాక్యంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని రాశాడు. 31వ వాక్యంలో దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది మంచిదిగాను ఉండెను, అస్తమయము ఉదయము కలుగగా 6వ దినమాయెను అని. అంటే 6వ రోజున మానవుని దేవుడు సృజించాడు. 6వ రోజున మానవుని సృజించి మనం 2వ అధ్యాయం అంతా చదివినప్పుడు, ఆ 2వ అధ్యాయంలో నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని చెప్పి తన కొరకు ఒక స్త్రీని తన ఎముకలో నుంచే, ప్రకట ఎముకలో నుంచి ఒక ఎముకగా చేసి స్త్రీగా సృజించి ఆమెను చూసిన ఆదాము ఏమంటాడంటే, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల నుండి తీయబడినది కనుక ఇది నారి అనబడి అన్నది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, 6వ దినాన్ని మానవుని చేశాడు. ఓకే, అంటే ఆదామును చేశాడు. మరి అవ్వను ఎప్పుడు చేశాడు ఆలోచించాలి. 6వ రోజే చేశాడు ఆదామును. మరి అవ్వను ఎప్పుడు చేశాడు? 6వ రోజే చేశాడు అని అనుకుంటున్నాం. దానికి అసలుకే మనకు లెక్క కుదరతలేదు. 6వ రోజే మానవుని చేశాడని చెప్పి, స్త్రీనిగాను పురుషునిగాను చేశాడని చెప్పి డీటెయిల్స్గా 2వ అధ్యాయంలో ఆల్రెడీ ఆదాము ఒంటరివాడని గ్రహించి మంచిది కాదని తెలుసుకుని అతని ఎముకలో ఒకటి తీసి నారి స్త్రీగా చేశాడు. అంటే ఇప్పుడు ఆదాము 6వ రోజు చేయబడితే, ఒకవేళ ఆదాము వయసు 20 సంవత్సరాలు అయితే అవ్వ వయసు ఇప్పుడు ఎంత? మరి దీన్ని బట్టి మనం ఆలోచించాల విషయం ఏంటంటే, ఆది కాండములోని టైమింగ్ అంతా చేంజ్. మన కాల పరిమితి వేరు, ఆది కాండములోని కాల పరిమితి వేరు. మనం ఎప్పుడు ఈ విషయాన్ని గమనించాం. అందుకనే మన జీవితంలో దేవుని కార్యాలు జరగడానికి మన టైమింగ్ చూసినప్పుడు చాలా ఆలస్యముగా అనిపిస్తూ ఉంటాయి. దీనికి మంచి ఉదాహరణ యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని రాయబడ్డది. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని రాయబడ్డది. యేసుప్రభు పుట్టక మునుపు చెప్పిన ఆ ప్రవచన వాక్యం. ఆ కాలంలో నివసించే ప్రజలు ఒకవేళ బెత్లెహేముకి వెళ్ళి చూస్తే బెత్లెహేము ఎట్లుండేది, యేసుప్రభు పుట్టి ఉండేవాడా? ఆలోచన చేయాలి. ఆ మాటలు చెప్పిన 500 సంవత్సరాల తర్వాత జరిగింది ఆ కార్యం. అంటే ఆ వాక్యం నెరవేర్పుకు 500 years పట్టింది. అబ్రహాం గారితో చెప్పిన విషయం కూడా అంతే. తనకు 75 yearsలో చెప్పిన మాట, నీకు కుమారుడు మరుసటి 7 పుడతాడని చెప్పిన మాట దాదాపు 25 years పట్టింది. దేవుని లెక్క వేరు, మన కాల పరిమితి లెక్క వేరు. కానీ దేవుడు మనతోనే ఉంటాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఎన్ని కాలాలు, రాజ్యాంగాలు, పద్ధతులు, పరిస్థితులు, మనుషులు, వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క ఎన్ని అయినా సరే, వారి సిస్టమ్స్ ఎన్ని అయినా సరే, ఎన్ని మారినా, ఇప్పుడు చూడండి ఎంత టెక్నాలజీ సిస్టంలో ఉన్నాం మనం. ఎంత టెక్నాలజీ వచ్చినా ఆయన కార్యము ఆయన పద్ధతుల్లోనే చేస్తాడు అని చెప్పడానికి ఇదంతా మీకు చెప్పాల్సి వస్తుంది. ఇదంతా మనం ఆలోచించాము. ఆదికాండము 6వ అధ్యాయంలోని 6వ రోజు ఆదాము పుట్టాడు అని, మరి అవ్వను ఎప్పుడు చేశాడు, అవ్వ వయసు ఎంత అని ఆలోచించినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, దేవుని కాల పరిమితి అది వేరు, ఇప్పుడు కాలం పరిమితి కూడా వేరే. కనుక మన ఆత్మీయ జీవితంలో మనం కంగారు పడకుండా దేవుడు నిర్ణయ కాలంలో ఆయన కార్యాన్ని చేస్తాడు. శారా విషయంలో అలాగే జరిగింది. నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయ్యాను. ఎంత అద్భుతం! దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎంత గొప్ప వ్యక్తో, ఆయన మాట ద్వారా ప్రపంచాన్ని ఎలా నిర్మించాడో, అంత శక్తి కలిగిన దేవుడు, అంత బలము కలిగిన దేవుడు, అంత జ్ఞానవంతుడైన దేవుడు,
భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్న దేవుడు నీతో ఉన్నాడు. అది ఇప్పుడు ఆలోచించారా? నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. కానీ మనం కంగారు పడుతుంటాము టైమింగ్ని బట్టి. మన సమయంలో కార్యాలు జరగకపోగా భయపడుతూ ఉంటాం. ఆ మాట ఎంత మంచిగా ఉందో చూడండి. 21వ అధ్యాయం ఆదికాండములో యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను గురించి దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఎట్లంటే దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి ముసలితనమందు అతనికి కుమారుని కలిగాను. నిర్ణయ కాలం, దేవుని టైమింగ్స్ అద్భుతం అన్నట్టది. అంతవరకు మనం వేచి ఉండగలిగితే మనంత ధన్యులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. కనుక దేని గురించి అయినా చింతించకుండా దేవుని మీద ఆధారపడండి. ఈ మాటలను దేవుడు మన జీవితంలో దీవెనకరంగా చేయనుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వాక్యము మా నిమిత్తమే దీవించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.